కేజ్రీవాల్ మాదిరిగా ఈ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది. యూత్, రైతులు, ఎంప్లాయీస్, మీడియా మిత్రులు మీ పని మీరు చేస్తారు. అదే నేను రిక్వెస్ట్ చేసింది ఓనర్స్ గారికి అందరికీ, మీడియా ఓనర్స్కి అందరికీ, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కులమత ప్రాంతాలు లేకుండా. ఒక్కసారి 5 సంవత్సరాల అభివృద్ధి అంటే ఏంటో ప్రపంచానికి అభివృద్ధి చేయడానికి నేను వాడబడ్డానని 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్, 8 మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్, 6 మన తెలుగు ముఖ్యమంత్రులు పొగటం మీరు చూశారు. ఒక ఆపర్చునిటీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు నాకు ఇచ్చారు. 100 నియోజకవర్గాలకు 100 కోట్లు అంటే 10,000 కోట్లు అండి. నా ఫ్రోజన్ ఫండ్స్ ఒక అకౌంట్ 15 బిలియన్ అంటే 1,05,000 కోట్లు. అంటే నేను దశంభాగం ఇచ్చినట్టు ఫ్యాక్చువల్గా. అందుకే 100 కోట్లు అన్నారు, 1000 కోట్లు అన్నా. అది కూడా గెలిపించిన నియోజకవర్గానికే అన్నా. క్లారిటీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఫ్యాక్ట్స్ అండి. ప్రూవన్గా ఒక 4 విషయాలు జరిగాయి. మా అన్నయ్యని చంపింది మా వదిన అని నేను ఎంతవరకు ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు ఎందుకు చెప్పాను? క్షమించేశాను. తన సొంత కొడుకు, మా అన్నయ్య కొడుకు 3వ రోజున 5వ రోజున అరెస్ట్ అయ్యి నేనే చంపానని ఒప్పుకున్నాడు. మీ అందరికీ తెలుసు. బాహ్యంగా ఒప్పుకున్నాడు, ప్రెస్లో ఒప్పుకున్నాడు, పోలీసులతో ఒప్పుకున్నాడు. కానీ తల్లి చంపించింది, దుండగులు చంపారు, ఒక రాజకీయ కుటుంబ కుట్రతో జరిగింది అని నేను ఎప్పుడు చెప్పలా. అట్లా ఊరుకున్నా. ఎందుకంటే క్షమించడమే నా బాధ్యతని. అయితే ఈ మధ్యన మా ప్రాపర్టీలు, నా చారిటీ ప్రాపర్టీలు, మా అన్నయ్య భార్యకు, పిల్లలకు ఈ రాష్ట్ర తెలుగుదేశ గవర్నమెంట్ ఆర్టీఓ వెంకటేశ్వర్లు విశాఖపట్నంలో ఆర్డర్స్ రాశాడు. ఒక చిన్న ప్రాపర్టీ 100 కోట్లు, పెద్ద ప్రాపర్టీలు అనేక 100 కోట్లు. కోర్టుల్లో మా ఉన్న కేసులన్నీ అడ్డుకోవడం, మీరు విత్డ్రా చేసుకోండి అని మన టీడీపీ జనార్దన్ గారు అంటే, పెద్దిరెడ్డి గారు అంటే, మేము విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ కేసు క్లోజ్ చేయకుండా తప్పుడుగా నన్ను అరెస్ట్ చేశారని ఇక్కడే ఉన్నారు ఆ విజయవాడ సిఐ. ఆయన ఎప్పుడు నేను కలవల, శ్రీనివాసరావు గారని. అప్పుడు ఒంగోలు ఉన్నాయన. ఒంగోలు కోర్టుకెళ్ళి పాలుగారు ఏ తప్పు చేయలేదండి, ₹1 ఇవ్వలేదండి, ఏ అన్యాయం చేయలేదు, నేను అన్యాయంగా అరెస్ట్ చేశానని కోర్టు ముందు, జడ్జి గారి ముందు ఆయన స్వర్ణ స్టేట్మెంట్ ఇస్తే జడ్జి గారు ఆశ్చర్యపోయారు. ఎస్పీ, ఇప్పుడు ఆయన డిఐజీగా ఉంటున్నారు శ్రీకాంత్ గారు, అప్పుడు ఒంగోలులో ఉన్న ఆయన ఆర్డర్ పాస్ చేశారు. కోర్టులో ఆర్డర్స్ పాస్ చేశారు, ఎస్పీ గారు ఆర్డర్ పాస్ చేశారు. పాలుగారిని తప్పుడుగా మనం ఇరికించాం, ఇందులో సత్యాలు లేవు, కోర్ట్ కేస్ షుడ్ బి విత్డ్రాన్ అని. 30 నెలల తర్వాత ఆయన మనం అన్యాయంగా అరెస్ట్ చేశామని ఒప్పుకున్నప్పుడు, కోర్టులో ఒప్పుకున్నప్పుడు, కేసు క్లోజ్ చేయడానికి హైకోర్టులో జడ్జిలు 3 జడ్జిలు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని గారు వెళ్ళి 5 సార్లు ఎందుకు ఆపారు? మొన్న డిసెంబర్ 6ని విద్యావతి, చంద్రబాబు నాయుడు గారు ప్లేడర్, గవర్నమెంట్ ప్లేడర్ విద్యావతి వెళ్ళి 2 సార్లు 3 సార్లు వాదించి 3 సార్లు భీమవరం నా క్రూసేడ్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? విశాఖపట్నం మా హాల్ని ఇస్తారు రాని ఎవరు, పిల్లలు ఎవరు, వాళ్ళకి పుట్టారా నేను చారిటీ చేసి మొదలుపెట్టినప్పుడు వాళ్ళేంటి, సొసైటీ ఏంటి, మెంబర్స్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి, వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇక్కడ మంచి కోర్టులు ఉండబట్టి, మన దేశంలో మంచి జడ్జిలు ఉండబట్టి, మంచి లాయర్స్ ఉండబట్టి ₹1 ఎవరికి ఖర్చు పెట్టుకుంటా నా సొసైటీ ప్రాపర్టీలన్నీ నా పేరుని, నేను ప్రెసిడెంట్గా, నా భార్య వైస్ ప్రెసిడెంట్గా, నా ఫాదర్ సెక్రటరీగా, నా కాబోయే కోడలు ట్రెజరర్గా, నా కొడుకు నా మెంబర్స్గా పెట్టి ఇతరులందరినీ తీసేసి, ఒకవేళ నా ప్రాణం పోయినా రిజిస్ట్రేషన్ జరిగిన ప్రకారం ఇదిగో నా ప్రజాశాంతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు సేవ జరగాలి. ఇప్పటికే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కలేదు.